నమస్తే. ఈ మధ్య డైమండ్ రాణి గారు మళ్ళీ వచ్చారండి. నిన్న మొన్న వచ్చారు. వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఆమె స్టైల్లో ఆమె పాత సింతకాయ పచ్చడి అనుకోండి, ఇంకా ప్యాకేజ్ తీసుకున్నాడు, అదేంది హైదరాబాద్ పోయి కొనుక్కుంటాడు, ఫ్లైట్లో తిరుగుతుంటాడు అది అనేసి అది మళ్ళీ పిఠాపురం ప్రజలకు ఏం చేసావు నువ్వు, రాష్ట్ర ప్రజలకు ఏం చేసావు నువ్వు అని అంటే అతనికి కళ్ళు ఉండదు, నోరు ఉండదు, అది సెప్టిక్ ట్యాంక్ ఆ నోరు, అది ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. తన గురించి మాట్లాడాలంటేనే చిరాకు, కానీ అసలు పెట్టడమే ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది. కానీ ఎందుకో మనసు ఊరుకోక పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఏదో ఒకటి మనసు ఊరుకోక మాట్లాడడమే. అమ్మ తల్లి, నువ్వు నగిరిలో ఎన్ని స్థలాలు కబ్జా చేసావు, నగిరికి ఏం అభివృద్ధి చేసావు, నువ్వెంత దోసుకున్నావు, చెన్నైలో ప్యాలెస్ సెట్ కట్టావు, బెంగళూరులో ప్యాలెస్ సెట్ కట్టావు, ఆడదాం ఆంధ్రాలో ఎన్ని కోట్లు సంపాదించుకొని కూతుర్ని అమెరికా సెట్ చేసేసావు, అమెరికాలో పోయి ఆడంతా సెట్ చేసినట్టున్నావు ఇంక ఇక్కడ లేకుండా. మొన్న అరెస్ట్ చేస్తారు అది ఇది అని చెప్పి మీడియా కథనాలు వస్తుంటే కొద్దిగా అన్నీ మూసుకొని గమ్మునున్నావు. మళ్ళీ వాళ్ళు వదిలేశారు, కొంచెం ఎందుకో నీకు ఫ్రీడమ్ ఇచ్చారు. నీకు కరెక్ట్గా బిగిస్తారు, తొందరపడబాకు, కరెక్ట్గా బిగిస్తారు. బాగా బిగించినప్పుడు నీకు తెలుస్తుంది ఆ బాధ ఏందో. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజీ తీసుకున్నారు అని నిరూపించడానికి మీ చేతగాల, మీ తాతల తరం కూడా కాల, మీ నాయకుడి తరం కూడా కాల. అది కుదరదు. అది ఎందుకంటే అక్కడ లేని వాస్తవాన్ని మీరు నోరు జారి ఎన్నిసార్లు మాట్లాడినా జనాలు కూడా ఎన్నరో. నీకు సిగ్గు లేదు అసలు. నువ్వు మాట్లాడితే ఎవరన్నా వినే విధంగా ఉంటే నిన్న మాట్లాడాలా. పైగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టుండవు, ఆడ నీ ముందు ఒక సాక్షి ఛానల్ మైక్ తప్ప ఇంకేం కనపట్టలేదు. అది కవర్ చేసేసారు, బాగా పైకి పెట్టారు, అంటే ఎవరు లేనట్టుగా. తల్లి, నువ్వు మూసుకొని గమ్మునుండి తల్లి, మా జోలికి రావద్దు. నువ్వు అనవసరంగా జన సైనికుల జోలికి చాలా ఇబ్బంది పడతావు. నువ్వు మామూలుగా నువ్వు అసలు ఆడజాతికి మచ్చ. ఎన్నోసార్లు తిట్టాము, సిగ్గు శరం ఏమీ ఉండదు నీకు. నువ్వు అసలు ఎందుకంటే ఒక పంది బతికినట్టు బతుకుతున్నావు. పంది మేలు నీకన్నా. నమస్తే.